నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం, ప్రతి ఒక్కరిని ఛానల్ కు అతుక్కునేలా చేస్తున్న విషయం, అందరి వెన్నులో వణుకు పుట్టిస్తున్న విషయం అదే ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత పెద్ద నేరమో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే అదే ఫోన్ లోనే ప్రతి ఒక్కరి రహస్యాలు కూడా ఉంటాయి. ఒక సామాన్య వ్యక్తిని ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే ఆ వ్యక్తి ఒక సైబర్ కేసు పెట్టి తనకు న్యాయం జరిగే వరకు కూడా పోరాడుతూనే ఉంటారు. ఎందుకంటే తమ సీక్రెట్స్ బయటకు వచ్చాయి కాబట్టి. ఇక తమ సీక్రెట్స్ బయటకు వచ్చిన సమయంలో వారు బతుకుంటూ కూడా వేస్ట్ అని చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు చూస్తే ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మీద 1000 మంది రాజకీయ నాయకులు, అంతేకాకుండా జడ్జిలు, సినీ ప్రముఖులు వీళ్ళందరినీ కలిపి 1000 మంది దాకా ఫోన్ ట్యాప్ చేసినట్టు ఇటు సిట్ అధికారులు నిర్వహిస్తున్న విచారణలో అయితే బయటపడుతున్నాయి. ఆ నిజాలను చూసి అందరూ నిర్భయపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇంతకు ముందున్న ప్రభుత్వం ఇటు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేది. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. అయితే వీరిద్దరు కూడా దాయాదులు లెక్క కలిసిమెలిసి ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఒక విచారణలో బయట తేలినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాదు కొంతమంది ప్రముఖులు కూడా ఇదే ఆరోపిస్తున్నారు. కొంతమంది నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేసినా ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నా సరే వాళ్ళకి తెలియదా అని కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఎవరైతే అప్పట్లో వైసీపీ హయాంలో చీఫ్ గా ఉన్నారో, ఎవరైతే దీన్ని ముందుండి నడిపించారో ఆయన చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావుని ఇప్పుడు విచారించడం జరుగుతుంది. అదే తిరుపతి రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి ఈ ఫోన్ ట్యాప్ చేయడం అయితే జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా హైదరాబాద్ లో జరిగినట్టు తెలుస్తుంది ఇక్కడ. అయితే ఇప్పుడు బయటపడుతున్న మరిన్ని విషయాలను చూస్తే ప్రతి ఒక్కరు కూడా నిజంగా వెన్నులో వణుకు పుట్టాల్సిన విషయాలు. సరే, అప్పట్లో వైసీపీ హయాంలో చంద్రబాబు ఫోన్ కూడా హ్యాక్ చేసినట్టు తెలుస్తుంది. ట్యాప్ చేసి ఆ విషయాలు, వాళ్ళ వీడియో కాల్స్ అండ్ నార్మల్ కాల్స్, మెసేజ్లు అన్ని కూడా విన్నారట. అన్ని వినేసి జగన్ కి చేరవేశారట. సరే, అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు ఆయన ఎంతైనా అధికారంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఫోన్ ట్యాప్ చేయడం కూడా ఒక తప్పే అయినటువంటి కొన్ని చీప్ ట్రిక్స్ వల్ల వాళ్ళైతే వింటున్నారు, అవన్నీ ట్యాప్ చేశారు. వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ లో గెలవాలనో లేకపోతే ఇంకేమన్నా కింద కింద గునుగుటాలు జరుగుతున్నాయేమో అని భయంతో ఆయన ట్యాప్ చేసిండొచ్చు. ఓకే, ఇంతవరకు ఓకే, బానే ఉంది. తర్వాత చూస్తే ఆయన కొడుకు లోకేష్ ఇది కూడా ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఓకే. ఇప్పుడు టీడీపీ వాళ్ళని ఫోన్ అని ట్యాప్ చేశారు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఫోన్ అని ట్యాప్ చేశారు. ఓకే, ఇది తప్పే. బట్ వాళ్ళు భయంతో ట్యాప్ చేశారో మళ్ళీ లేకపోతే వాళ్ళ సున్నితమైన విషయాలు బయట పెట్టడానికో లేకపోతే బెదిరించడానికో అవన్నీ తెలీదు. ట్యాప్ అయితే జరిగింది, అది హైదరాబాద్ లోనే జరిగింది. సో ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు బయటకు వచ్చేటివి ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం, అప్పుడు జనసేన అధినేత అనేటువంటి పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగిందంట. సో ఇది కూడా ఎప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని వెళ్లి కలిశారో పవన్ కళ్యాణ్, అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగిందట. ఆ క్షణం నుంచే. సో అసలు వీళ్ళు ట్యాప్ చేసి అవన్నీ వినాల్సిన అవసరం ఏముంది? నిజంగా భయం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా చెప్పాలంటే ఇటు చూస్తే సొంత చెల్లి, జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత చెల్లినటువంటి షర్మిల ఫోన్ ని కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఎంత చీప్ ఇష్యూ అండి ఇది. కనీసం సొంత చెల్లిని కూడా నమ్మలేకపోతున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇక్కడ చూస్తే ఆల్రెడీ షర్మిలకి ఇంతకు ముందే ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడే డౌట్ వచ్చింది. ఎందుకు, ఎలా డౌట్ వచ్చిందో కూడా చెప్తాను. ఇంతకు ముందు షర్మిల ఒక ప్లేస్ కి వెళ్ళబోతుందంట. అయితే ఆ ప్లేస్ కి వెళ్తున్నట్టు తన షర్మిల పక్కనున్న ఒక పర్సన్ కి కూడా తెలియదట. అలాంటిది ఇప్పుడు వైసీపీకి అప్పట్లో అధికార పోలీసు ఎవరైతే ఉన్నారో, వైసీపీకి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ చేసి షర్మిలకు ఫోన్ చేసి చెప్పడం జరిగిందంట, మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి, ఎవరికి చెప్పెళ్ళారు, ఏ కారణంతో వెళ్ళారు అని. అరే, అక్కడ షర్మిలకు తప్ప ఎవరికి తెలియని విషయం ఇది. కనీసం షర్మిల పక్కన ఉన్న వాళ్ళకి కూడా తెలియని విషయం ఇది. అప్పుడు డౌట్ వచ్చింది షర్మిలకి, అవును నా ఫోన్ ట్యాప్ చేశారు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరితో చాట్ చేస్తున్నాను అన్న విషయాలను కూడా బయట పెట్టారు. సో ఖచ్చితంగా నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అప్పుడు ఆరోపించడం కూడా జరిగింది. అసలు నిజంగా ఒక అధికారంలో ఉండి అప్పటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇటువంటి పనులు చేయడం కూడా నిజంగా దౌర్భాగ్యకరం అని చెప్తున్నారు చాలా మంది రాజకీయ నేతలు. సరే, ఇక్కడ చూస్తే ఆంధ్రాలో కూడా దగ్గర దగ్గర 500 మందివి రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అయితే జరిగింది హైదరాబాద్ లోనే అని కూడా తెలుసు. ఇటు చూస్తే ఇప్పుడు తెలంగాణలో అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఇంతమంది ప్రముఖుల హస్తం లేనిదే అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా? సో కేసీఆర్ స్వయంగా కొంతమంది టీం ని ఏర్పాటు చేసి
విదేశాల నుంచి ఎక్విప్మెంట్స్ తెప్పించి మరీ ఫోన్ ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ఇది ఎంత సరదానో నాకైతే అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడ చూస్తే అక్కడ అప్పుడు అధికారంలో ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, అటు వైసీపీ ప్రభుత్వం వీళ్ళిద్దరివి తప్ప మిగిలిన పార్టీ నేతలందరివి కూడా ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. ఇటు చూస్తే కాంగ్రెస్ నేతలవి, ఇక బీజేపీ నేతలవి కూడా ఫోన్ ట్యాప్ చేయడం జరిగిందట. సో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళు వాట్సాప్ లో వీడియో కాల్ లో ఏం మాట్లాడుతున్నారు, వాట్సాప్ కాల్ అని కూడా ఆఖరికి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రసంగించారు. నార్మల్ గా ఒక ప్రసంగంలో చెప్పారు, గత ప్రభుత్వం లాగా మేము భార్యతో పర్సనల్ మాట్లాడుతున్న ఫోన్లను కూడా వినము, ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి, ఇప్పుడు ఫ్రీగా ఎవరు పర్సనల్స్ వాళ్ళు మాట్లాడుకోవచ్చు, మేమంతా మా ప్రభుత్వం అంత ఫ్రీనెస్ ఇస్తుంది అని చెప్పి మొన్న రేవంత్ రెడ్డి కూడా ఆరోపించడం జరిగింది. సో దీన్ని బట్టి తెలుస్తుంది గత ప్రభుత్వమే చేయించింది అని రేవంత్ రెడ్డి కూడా ఆరోపించడం జరుగుతుంది. అయితే ఒక తన భార్యతో కూడా ప్రైవసీగా మాట్లాడే ఛాన్స్ లేనంత విధంగా ఫోన్ ట్యాప్ చేశారంట. ఇటు చూస్తే నాట్ ఓన్లీ రాజకీయ నాయకులే కాదు, సినీ ఇండస్ట్రీలోని పెద్దలవి కొంతమంది, అంతేకాకుండా ఇక్కడ చూస్తే జడ్జిలవి కూడా. ఇంకెక్కడుందండి న్యాయం? కొంతమంది ప్రముఖ జడ్జిలవి, ఇటు చూస్తే కొంతమంది వీళ్ళు ఉంటారు కదా బిజినెస్ పర్సన్స్, మెయిన్ వాళ్ళవి కూడా కొంతమంది ట్యాప్ చేశారట. ట్యాప్ చేయడం వల్ల ఏమొచ్చిందండి వాళ్ళకి? వాళ్ళ సున్నితమైన విషయాలు తెలుస్తాయి, వాళ్ళ వాళ్ళు చేసే విషయాలు ముందుగానే వీళ్ళు స్కెచ్ చేయొచ్చు. ఇలా చేసి గెలిచినా కూడా అదొక గెలుపేనా? ఇలా ఒక పర్సనల్స్ తెలుసుకొని జీవించడం కూడా అదొక జీవితమేనా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ రోజు వచ్చిన ఫ్రెష్ న్యూస్ ఏంటి అంటే, ఇటు తన సొంత చెల్లినటువంటి షర్మిల ఫోన్ ట్రాప్ చేయించారంట జగన్మోహన్ రెడ్డి అని షర్మిలాని ఆరోపిస్తున్నారు. ఈ రోజు విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టి మరి దీని గురించి నిజ నిజాలు కూడా బయట పెడతారని షర్మిల అయితే శపథం చేయడం జరిగింది. ఇటు చూస్తే ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది అనేది ఇప్పుడు వస్తున్న ఫ్రెష్ న్యూస్. ఇక విచారణలో ఇంకా ఎన్ని దారుణాలు బయటపడతాయో, ఇంకా ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారో, అసలు ఇక్కడ ఉన్న ముఖ్య నాయకుల ఫోన్లు వాళ్ళ సున్నిత సమాచారానికి సెక్యూరిటీ లేదు, ఇక సామాన్య ప్రజలకు ఇటువంటి సెక్యూరిటీ ఉంటుంది అని చాలా మంది భయాందోళనలు చెందుతున్నారు. అసలు ఇటువంటి విషయం నిజంగా కరెక్టే అంటారా? అసలు ఇలాంటి వాటిని ఎలా ఖండించాలి? నిజంగా నిజ నిజాలు బయటపడాలంటే పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, ఎవరైతే విచారణ జరుపుతున్నారో వారు సీరియస్ గా తీసుకొని ఈ సున్నితమైన విషయాలన్నీ బయట పెట్టేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందని కూడా ప్రజలు నమ్ముతున్నారు. ఈ విషయంలో మాత్రం న్యాయం జరగకపోతే ప్రజల్లో కూడా న్యాయం అనే పదానికి మైనస్ ప్రాపర్టీ ఏర్పడుతుంది. అసలు న్యాయాన్ని నమ్మరు ప్రజలుగా. సో కాబట్టి ఇటు ప్రభుత్వం అయినా సరే, ఇటు న్యాయస్థానం అయినా సరే, ఇటు విచారించే సిట్ పర్సన్స్ అయినా సరే ఖచ్చితంగా నిజ నిజాలు బయట పెట్టి తీరాల్సిందే. అప్పటికే ప్రజల్లో న్యాయం కలుగుతుంది, లేకపోతే ప్రజల్లో న్యాయం అనేది ఉండదు. అసలు వ్యవస్థను నమ్మడమే ప్రజలు మానేస్తారు. సో ఇప్పుడు చూసారు కదా, ఇటువంటి రాజకీయ నాయకులను కావచ్చు, సినీ ప్రముఖులను కావచ్చు, ఇటు చూస్తే ఆఖరికి జడ్జిలకు కూడా ఫోన్ ట్రాప్ చేయడం అయితే జరిగింది. సో దీని వెనుకున్న అసలు పర్సన్స్ ఎవరనేవి ఇంకా క్షుణ్ణంగా అయితే బయటకు రాలేదు. సో ఇవన్నీ కూడా బయటకు వస్తే ఇంకెన్ని ప్రకంపనలు జరుగుతాయో, ఆ నిజాలను దాచడానికి ఇంకెన్ని దారుణాలు చేస్తారని కూడా ప్రజలు భయపడడం అయితే జరుగుతుంది. మరి వేచి చూడాలి ఇక నిజ నిజాలు ఎలా ఉంటాయో, నిజాలు బయట పడినప్పుడు ఎటువంటి ప్రకంపనలు వస్తాయో. చూసారు కదా, ఇవి ఇవాల్టి ఫ్రెష్ అప్డేట్స్. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు, నమస్కారం.